మోషే నుండి యెహోషువాకు నాయకత్వం ఎలా మారిందో దాని గురించిన సంక్షిప్త విశ్లేషణ ఇది. సందర్భమేంటంటే, ఇజ్రాయేలీలు వాళ్ల వాగ్దాన దేశం అంచున ఉన్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ల నాయకత్వంలో ఒక పెద్ద మార్పు జరగబోతోందన్నమాట. మొదటిగా మనం నేర్చుకోవలసిన ఒక కీలక పాఠముంది. ఎంత పెద్ద నాయకులైనా జవాబుదారీతనం తప్పదు. చూడండి, మోషే అంతటి గొప్ప నాయకుడైనా సరే ఒకానొక సందర్భంలో దేవుని ఆజ్ఞను మీరినందుకు చాలా పెద్ద పర్యవసానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్లాలన్న ఆయన కోరిక తీరలేదు. ఇక రెండవది, ఒక నాయకుడి ప్రయాణం ముగుస్తుంటే దేవుడు ఇంకో నాయకుణ్ణి ఎలా సిద్ధం చేశాడో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మోషే ప్రజలందరి ముందు యెహోషువాను తన వారసుడుగా ప్రకటించాడు. అంతేకాదు, యెహోవాయే స్వయంగా యెహోషువాతో మాట్లాడి నేను నీకు తోడుగా ఉంటాను అని ధైర్యం చెప్పాడు. చివరిగా మోషే ముగింపు. అసలు 120 ఏళ్ల వయసులో కూడా ఆయన శక్తి తగ్గలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అయినా సరే దేవుని ఆదేశం ప్రకారం నెబో పర్వతం పైనుంచి ఆ దేశాన్ని చూడగలిగాడే తప్ప అందులోకి అడుగు పెట్టలేకపోయాడు. అక్కడితో ఆయన ప్రయాణం ముగిసిపోయింది. అంటే ఈ నాయకత్వ బదిలీ అనేది దైవిక ప్రణాళిక, గత కర్మల ఫలితం, ఇంకా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక వాగ్దానం, ఈ మూడింటి కలయికతో జరిగిందన్నమాట.